హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 41, 42 అండ్ 43 గురించి డిస్కస్ చేసుకుందాం. సెక్షన్ 41 ఏం చెప్తుందంటే మెజిస్ట్రేట్ చేత అరెస్ట్. సో అంటే ఒక వ్యక్తి నేరం చేసినప్పుడు ఆ న్యాయస్థాన పరిధి కిందికి వచ్చేటువంటి మెజిస్ట్రేట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆ వ్యక్తిని డైరెక్ట్గా అరెస్ట్ చేయవచ్చు మరియు ఉత్తర్వులు జారీ చేసి అతన్ని అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇది ఆ యొక్క పరిధి కిందికి వచ్చేటువంటి మెజిస్ట్రేట్కు మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కు ఉన్నటువంటి రైట్స్ అని ఈ సెక్షన్ మనకు చెప్తుంది. సెక్షన్ 42 ఏం చెప్తుందంటే సాయుధ బలగాలకు అరెస్ట్ నుంచి రక్షణ. సో వారు విధి నిర్వహణలో భాగంగా తప్పిదము చేశాడని చెప్పేసి తెలిసినప్పుడు, అనుమానం ఉన్నప్పుడు వారిని డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి రైట్ లేదు. సో కేంద్ర ప్రభుత్వం యొక్క సమ్మతితో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వంలో డ్యూటీ నిమిత్తం కూడా అలానే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది సెక్షన్ యొక్క 42. 43 ఏం చెప్తుందంటే అరెస్ట్ పద్ధతి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనసా వాచ అతను అరెస్టుకు సమ్మతించినప్పుడు భౌతికంగా అతన్ని టచ్ చేయకూడదు. ఒకవేళ మనసావాచ సమ్మతించినప్పుడు అతన్ని భౌతికంగా టచ్ చేసి అరెస్ట్ చేయవచ్చు. మహిళను కూడా అంతే. కానీ మహిళను అరెస్ట్ చేసేటప్పుడు ఇంకొక మహిళ పోలీస్ అధికారి చేతనే అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. సో అది మరియు మహిళను అరెస్ట్ చేసే సమయంలో సూర్యాస్తమయం తర్వాత కానీ సూర్యోదయం ఉదయించక ముందు కానీ వారిని అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఈ సెక్షన్ మనకు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ కాగ్నిజబుల్ కేసెస్ ఉంటాయి కదా, ఆ నాన్ కాగ్నిజబుల్ కేసెస్లో ఎగ్జాంపుల్గా ఏం చెప్పేసి వ్యవస్థీకృత నేరము, తర్వాత వచ్చేసి డ్రగ్స్కి సంబంధించి మనుషుల యొక్క రవాణా, తర్వాత వచ్చేసి యాసిడ్, లైంగిక వేధింపులు ఇలాంటి ఉంటాయి కదా, వాటి కేసులలో వ్యక్తిని బేడీలతో అరెస్ట్ చేయవచ్చు అని చెప్పేసి మనకు ఈ సెక్షన్ చెప్తుంది. అయితే యావజ్జీవ కారాగార శిక్ష, తర్వాత వచ్చేసి మరణశిక్షకు సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసే సమయంలో వారి ప్రాణాలు కోల్పోయినప్పటికీ కూడా సమస్య లేదు. కానీ అవి తప్ప మిగతా కేసులకు సంబంధించిన వ్యక్తులను వారికి ప్రాణహాని లేకుండా అరెస్ట్ చేయాలని చెప్పేసి మనకు సెక్షన్ 43 చెప్తుంది ఫ్రెండ్స్. సది థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.